ఒక ఆది ఒక సింహాద్రి ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో విశ్వరూపం చూపించిండు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి అన్న చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతా. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించినో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించారు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అనేది లేదని వాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ గారు చెప్పాలి. నువ్వు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నావు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. కళ్ళకి ఇంకా ఎరుపెరుపుగానే కనిపిస్తుంది. ఎర్ర సముద్రం కత్తులు కనిపిస్తున్నాయి. ఒక ఎన్టీఆర్ గారి ఫేస్ ఒకటే కనిపిస్తుంది, వేరే ఏం కనిపిస్తలేదు. ముందరందరూ మీడియా మిత్రులు ఉన్నారు కానీ కళ్ళకి ఇంకా ఎరుపే కనిపిస్తుంది. బీజిఎం అల్టిమేట్. హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా తక్కువగా కనిపిస్తుంది క్యారెక్టర్. బట్ ఫైట్లు అంటే చెప్పినని లేవు, ఎక్స్పెక్ట్ చేసినని లేవు కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమాకి మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది. కథ కూడా మంచి ఎంపిక, చాలా బాగా చేశారు. జానవి కపూర్ గారు చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మూవీ మాత్రం తొడకొట్టి మేసం తిప్పేలా ఉంది మూవీ. సినిమా మాత్రం సూపర్, వేరే లెవెల్. చింపేసిండు ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ ఏం లేదు. ఒక్క సాంగ్, రెండో సాంగ్ కూడా మనకి సినిమాలో లేదు, రెండో పాటలో పెట్టినట్టున్నారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఉంది. క్లైమాక్స్ యావరేజ్. వన్ టైం వాచిపోయా ఎన్టీఆర్ కోసం అంతే. నిన్నటి దాకా వాన వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, వారే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత, వారే తెగబడి రాకే. నిజంగా చెప్తున్నానా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు, అంత అంటే అంత బాగుంది అన్నా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ధ్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకోండి. ఏం జాకెట్లు అన్న అవి? జాకెట్లు నీళ్ళలో మునిగిపోకుండా వేసుకుంటాం చూడు, లైఫ్ జాకెట్లు తెచ్చుకోరి. అనిరుద్ధ్ మ్యూజిక్ లో సముద్రంలో మునిగిపోతారు. భయ్యా సినిమాని ఎవరా ఆపేది? నీ అయ్యా వచ్చిందా దేవరా. సూపర్ ఆపేది ఎవరా? వచ్చిందా దేవరా. సినిమా సూపర్, గూస్ బంప్స్ భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి. సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా. 15 నిమిషాలే చూపించాడు. ఏంది భయ్యా? మైక్ తీయండి. కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదును కొనపని నింపాడు. బాక్స్ ఆఫీస్ కొనపని నింపాడు. బాగుంది, స్టోరీ అనేది చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మాస్. యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది, సెంటిమెంట్ బాగుంది. కానీ క్లైమాక్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ఒకటి బాగా రాలేదు. క్లైమాక్స్ మాత్రం
యాక్షన్ యాక్షన్ యాక్షన్. సో కొంచెం సాగదీశారన్న స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ సాగదీశారు. ఫస్ట్ 20 to 30 minutes ఫుల్ సాగదీశారు. ఎండింగ్ లో మాత్రం ఫైట్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి. ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి ఫాదర్ సన్ ఇద్దరిని చంపేశారు. గాన్ పైకే. సెకండ్ పార్ట్ ఎవరు ఉంటారు దేవుడికే తెలవాలి అంతే. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగా డల్ ఉంది. ఓన్లీ టూ థింగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుద్ మ్యూజిక్, ఈ రెండే సినిమాకి హైలైట్. అండర్ వాటర్ సీక్వెన్స్ వాళ్ళు చెప్పినంత లేదు, ఇంటర్వ్యూస్లో చెప్పినంత అంతేం లేదు. అంటే దానికన్నా ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్సే బాగా హై ఇచ్చినాయి. ఇది లైట్ అంతేం లేదు. జాన్వీ కపూర్ హార్డ్లీ 15 minutes ఉంటుంది అంతే. 5 minutes సాంగ్, 10 minutes. ఆమెది ఏం లేదు, అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఏం కాదు, జస్ట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినటువంటి క్యారెక్టర్ అంతే అంతే అంతే. అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఆ వరల్డ్ బిల్డింగ్కి టైం తీసుకుంటాడు, కానీ దాని తర్వాత సెట్ అవుతుంది, వరల్డ్ సెట్ అయ్యి. ఓవరాల్గా 2.75 to 3 out of 5. ఇట్స్ ఓన్లీ అనిరుద్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంతే. ఈ రెండింటి కోసం మిగతాదంతా ఓకే, బాగానే ఉంది మూవీ. పార్ట్ 2 అంటే అంత పెద్ద లీడే వదలలేదు. పార్ట్ 2కి చాలా వెరీ కామన్ లీడే వదిలేరు, అంటే ఏమంతా వావ్ ఫ్యాక్టర్ లాంటి లీడేం కాదు అది. అది మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఒక పార్ట్లో తీసుంటే సరిపోయేది. పార్ట్ 2 ఏం లేదు, బాహుబలి ఎండింగే అంతే. బాహుబలి ఎండింగ్ ఉంటుంది, ఇంకా అంత ఎక్సలెంట్ లీడ్ అయితే ఏం వదలలేదు పార్ట్ 2కి. పార్ట్ 1లోనే తీసేసింటే బాగుండేది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ వాచింగ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఎక్కడ మిస్ అయ్యారంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ వరల్డ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సన్ వరల్డ్ ఉంటుంది. సన్ వరల్డ్లో మొత్తం అంతా ఏదో మొత్తం ఇంకా జాన్వీ కపూర్ ఈ ట్రాక్ అంటే మెయిన్ కోర్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ లాస్ట్కి ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ 20 minutesకి కనెక్ట్ చేసి యాక్షన్ థ్రిల్లర్. బేసికలీ ఏంటంటే సినిమా మొత్తం సాడ్ మోడ్లో ఉంటుంది, ఎక్కడ కూడా మనకు పాజిటివ్ మోడ్ అనేది ఉండదు. మొత్తం ఒక సాడ్ టోన్లోనే నడుస్తుంటుంది, అంతే. టౌన్ అంతా బాధలోనే ఉంటారు, సినిమా అంతా బాధలోనే ఉంటుంది, ఎక్కడ కూడా మనకు ఆ లైవ్లీనెస్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్లో లైవ్లీనెస్ వచ్చినట్టే వచ్చి మొత్తం ఎండ్ అయిపోతుంది. బట్ వన్ మ్యాన్ షో కాకపోతే ఎన్టీఆర్ దీనికన్నా చాలా బాగా మూవీస్ ఉన్నాయి యాక్టింగ్ పరంగా చూసుకుంటే. దీంట్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నట్టు అంటే దానికోసం స్పెషల్గా అన్నట్టు ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ కోసము ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్సలెంట్. ఓవరాల్ 3 రేటింగ్ ఇచ్చుకోవచ్చు.